ఈ రోజు నీవు కూడా అనేకమైన శ్రమలు ఇబ్బందులతో కన్నీరు కారుస్తూ ఎవ్వరికి కనబడకుండా నీ రూములో ఒక్కడివే ఒక్కదానివే, ఏంటి ప్రభువా నా బ్రతుకు, ఏంటి ప్రభువా నా జీవితం, ఏంటి ప్రభువా నా యొక్క స్థితి ఈ విధంగా నీచంగా అయిపోయింది, ఎవ్వరి దగ్గర కూడా పేరు ప్రఖ్యాతులు లేకుండా ఏడుస్తున్నావేమో, రోదన చేస్తున్నావేమో. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ రోజు గిద్యోను అడుగుతున్నాడు దేవుణ్ణి, ప్రభువా నీవు నాకు తోడుగా ఉన్నానన్నావు కదా, నీవు నాతో పాటే ఉన్నానన్నావు కదా, మరి మా ప్రజలకి ఎందుకు ప్రభువా ఈ యొక్క శ్రమలు, ఎందుకు ప్రభువా ఈ యొక్క శోధనలని ఒక ప్రశ్నని, ఒక సందేహాన్ని వేస్తున్నాడు. నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. జీవం కలిగిన నా యేసయ్య అనేకమైన అంశాల్ని ఈ బైబిల్ గ్రంథంలో గుప్తములుగా చేసి ఉన్నాడు. నీవు రాత్రికాల సమయం ముందు ఒంటరిగా నీ రూమ్ లోనికి వెళ్ళిపోయి ప్రార్థన చే. దేవుడు ఖచ్చితంగా నీ యొక్క జీవితాన్ని చాలా ఉన్నతంగాను ఆశీర్వాదకరంగాను